రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 4వ వచనము. యెహోషాపాతు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆ తరువాత 6వ వచనము. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై. యెహోవా మార్గమట దేవుని ఆజ్ఞలను. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గాన్ని నువ్వు పాటించాలి అంటే మొదటిగా చెప్పండి, పఠించాలి అంటే చదవాలి. యెహోషాపాతు చేసింది ఏంటో తెలుసా? తాను వాక్యాన్ని చదివేవాడు, అంటే ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు. ధర్మశాస్త్రాన్ని పఠించాడు కాబట్టి, చదివాడు కాబట్టి దాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యం మీరు చదవకుండా ఎలా పాటిస్తారు? మరొక వ్యక్తిని తీసుకొస్తున్నాను రండి. అదే దినవృత్తాంతములు 34వ అధ్యాయము 18వ వచనము. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సమ్ముఖమును దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొనెను. 31వ వచనము. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదును అని యెహోవా సన్నిధిని నిబంధన చేసిన. ఒక రాజు వాక్యాన్ని విన్నాడు, వాక్యాన్ని చదివాడు, ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే, నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తా. మరి మీ సంగతి ఏమిటి అని అంటే, ప్రజలు కూడా, మేము కూడా దేవుని వాక్యానుసారంగా జీవిస్తాం. దేవుని వాక్యాన్ని మనం చదివితే ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. 40 దినాల ఉపవాస ప్రార్థనలో 40 రోజుల్లో బైబిల్ చదువుదాం రండి అని నేను పిలుపునిచ్చాను. అలా పిలుపునిచ్చినప్పుడు ఎంతమంది చిన్న బిడ్డలు, ఒక ఇంట్లో 4 ఉన్నారండి. ఇంటర్మీడియట్ అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయిలు 2, ఒక అమ్మాయి 7th క్లాసు. ఈ 4 కలిసి బైబుల్ని 40 డేస్లో చదివేస్తున్నారు. ఒక ఇంట్లో 14 సంవత్సరాల అమ్మాయి ఉంది, 12 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఈ 14 సంవత్సరాల అమ్మాయి ఇప్పటికి 14 సార్లు బైబిల్ చదివింది. ఈ 12 సంవత్సరాల అమ్మాయి ఇప్పటిదాకా 8 సార్లు బైబిల్ చదివింది. ఎందుకని? అది దేవుని చిత్తం. నువ్వు వాక్యానుసారంగా జీవించాలి అంటే వాక్యాన్ని చదవాలి. కానీ ఈరోజు మనలో చాలామంది ఆదివారం ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు అసలు వాక్యం జోలికి వెళ్ళటం లేదు, అసలు బైబిల్ తెరవటం లేదు, అసలు బైబిల్ చదవటం లేదు. మంచిది కాదు సుమ. శరీరానికి ఆహారం ఎలా అంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి కూడా ఆహారము అంతే అవసరం. నీ ఆత్మీయతకు ఆహారం ఏంటి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథమే నీ ఆత్మీయతను బలపరిచేది, నీ ఆత్మీయతను బాగు చేసేది, నీ ఆత్మీయతను భద్రపరిచేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజంగా నువ్వు గంట సేపు సమయాన్ని కేటాయిస్తే బైబుల్ నీ సంవత్సరంలో 4 సార్లు చదివేస్తావు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తయిపోతుంది. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఒక్కసారి కూడా బైబిల్ చదవలా. ఎందుకని? 12 నిమిషాలు కూడా చోటు బైబిల్ మీద టైం ఇవ్వాల. మీరు 12 నిమిషాలు కూడా పరిశుద్ధ గ్రంథానికి మీరు చోటు ఇవ్వలేదు. ఎలా పరిశుద్ధంగా జీవిస్తాం మనం? ఎలా ఆశీర్వాదకరంగా జీవిస్తాం మనం? పఠించాలి, వాక్యాన్ని పఠించాలి, దేవుని మాటలను పఠించాలి. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదవాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రేమించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పాటించాలి. ఇప్పుడు చదువు రండి. మళ్ళా దినవృత్తాంతములు 17వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. నీ జీవితం స్థిరంగా ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబం స్థిరపరచబడాలనుకుంటున్నావా? నీ ఉద్యోగం స్థిరపడాలనుకుంటున్నావా? నీ వ్యాపారం స్థిరపడాలనుకుంటున్నావా? అయితే వినో, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించాలంటే ఏం చేయాలి? మొదటిగా వాక్యాన్ని
చదవాలి. యెహోషాపాతు వాక్యాన్ని చదివాడు, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తుంది, అతని రాజ్యమును దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. 12వ వచనము, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించిన. అంతకంతకు గొప్పవాడై. ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? వాక్యమును చదివేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యాన్ని పఠించేవాళ్ళు, వాక్యాన్ని పాటించేవాళ్ళు. యెహోషాపాతు వాక్యాన్ని పాటించాడు, వాక్యాన్ని పఠించాడు, వాక్యాన్ని పాటించాడు. వాక్యాన్ని పాటించటం వల్ల ఏం జరిగింది? బైబిల్లో మనం చూస్తున్నాం, అతడు అంతకంతకు గొప్పవాడై. నువ్వు గొప్పవాడివి కావాలంటే, నీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలంటే, నువ్వు చేసేటటువంటి ఉద్యోగం గొప్పగా దీవించబడాలంటే నువ్వు వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని పాటించాలి. అంతేకాదు, 10వ వచనము, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండురి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో, వాక్యానుసారంగా జీవిస్తావో, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రు సంబంధమైనటువంటి బలాలన్నీ కూడా బలహీనమైపోతాయి. నీ మీదకు లేచేటటువంటి సాతాను శక్తులన్నీ కూడా నీలో ఉన్న వాక్యాన్ని బట్టి కామైపోతాయి. నీ సంగతి ఏమిటి? పఠించగలగాలి, పాటించాలి, ప్రచురించాలి. రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైనటువంటి సన్నిధిలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు ఎందరైతే నాయన ఈ వాక్యం విని అంగీకరిస్తున్నారో వాళ్ళందరి జీవితాలు ధన్యము నాయన. ఈ నియమాలు మేము క్రియల్లో పెట్టినట్లయితే మా జీవితాలు ధన్యకరంగా మారుతాయి, మా కుటుంబాలు దిద్దబడతాయి, అంతేకాకుండా మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారుతాయి. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. ఈ నెలంతా మేము నీ సన్నిధి కలిగి ఆశీర్వాదకరంగా జీవించాలి అంటే నాయనా మేము ఈ నియమాలు పాటించాలి, పాటించే కృప మాకు దయచేయమని యేసు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.